ఓపెన్ ప్లాట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయబోయే వారికి ఐ థింక్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ అండి. సో ఈ డీటెయిల్స్ మీరు తీసుకున్న తర్వాత ఒకసారి మీరు సైట్ విజిట్కి ప్లాన్ చేసుకోండి. ఒకసారి సైట్ విజిట్కి వెళ్దాము. ఒకసారి మీ సైట్ విజిట్కి వెళ్తే కన్నా మీకు 100% ఒక క్లారిటీ అనేది వస్తుందండి. సో ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఎప్పటికైనా కానీ చాలా తక్కువ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఫ్యూచర్లో వితిన్ ఒక 5 to 10 ఇయర్స్లో చాలా హ్యూజ్ మార్జిన్తో మనకి రిటర్న్స్ వచ్చే విధంగా మనకి వెంచర్స్ అనేది చూజ్ చేసుకోవాలి. అలాంటి వెంచరే మన అదేనండి, మనకి బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్ అండి. మనకి వన్ ఆఫ్ ద బ్రాండెడ్ హైవే 12 lanes ప్రపోజ్డ్ హైవే అండి ఇది. సో మనకి షాద్ నగర్ నుంచి ఓన్లీ 15 minutes ఆఫ్ డ్రైవ్లో ఉంటుంది. అండ్ 15 to 20 minutes ఆఫ్ డ్రైవ్లో మనకి దివిటిపల్లి ఐటీ హబ్ అనేది ఉంది. సో ఇప్పుడు మనకి హైటెక్ సిటీ ఎలాగనో ఫ్యూచర్ వితిన్ 5 to 10 yearsలో మనకి దివిటిపల్లి ఐటీ హబ్ కూడా మనకి అక్కడ ఫార్మేషన్ కాబోతుంది. అండ్ మనది ఎగ్జాక్ట్గా ఈ బెంగళూరు హైవే ఫేసింగ్ అనుకొని ఉంటుందండి. సో మనకి సరౌండింగ్ మన వెంచర్కి ఓన్లీ ఒక 3 to 4 kilometers దాదాపు 1000+ కంపెనీస్ మనకి వర్కింగ్లో అండ్ యాక్షన్లో ఉన్నాయి. 70,000 members పైనే ఎంప్లాయబిలిటీతో రన్ అవుతుంది. సో వారందరికీ ఈ మన ఇప్పుడు నేను చెప్పబోయే వెంచర్ అనేది హార్ట్ ఆఫ్ అండి. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇక్కడ ఒక 40 to 45 40 నుంచి 45 లక్షలు మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే కన్నా వితిన్ ఒక 5 to 10 yearsలోనే దాదాపు మీకు ఒక 3-4 కోట్ల వరకు ఈ వెంచర్లో మీరు రీసేల్కి వెళ్ళగలిగే ఒక అద్భుతమైన వెంచర్ అండి ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. దాంతోపాటు ఒకసారి నేను మీకు సైట్ విజిట్ కూడా తీసుకెళ్తాను. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి.